యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 25వ అధ్యాయం 27వ వాక్యం చదువుతాం. ఆదికాండము 25-27. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చాలు, వీళ్ళిద్దరు మనం చూస్తున్నాం. ఏశావు, యాకోబు చూస్తున్నాం. ఎవరి పిల్లలు వీళ్ళు? ఎవరి పిల్లలు? ఇస్సాకు, రెబ్కా పిల్లలు. ఎవరి పిల్లలు? ఇస్సాకు, రెబ్కా పిల్లలు. దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించి 40 సంవత్సరాల్లో ఆ వయసు అప్పుడు దేవుడు ఇస్సాకు వివాహం చేశాడు. 40 సంవత్సరాల వయసులో వివాహం అయితే ఇస్సాకు భార్య రెబ్కా ఎప్పుడు ప్రసవించిందంటే, ఎప్పుడు కన్నదంటే, అప్పటికి ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు వచ్చేసింది. అంటే 20 సంవత్సరాలకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఇస్సాకు దేవుని వేడుకున్నాడంట. అయ్యా ఏందయ్యా మా నాన్నకైతే 100 సంవత్సరాలు పుట్టారు, మరి నాకు కూడా అదే తీరు ఉంటుందా? ఏందయ్యా ఏందని వేడుకున్నాడు. దేవుడు ఆయన మన ఆలకించి 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఆ 2 బిడ్డలు కమల పిల్లలు. ఎవరన్నా? కమల పిల్లలు. ముందు ఏశావు బయటకు వచ్చాడు, రోమాలతోటి ఎర్రని వాడు ఏశావు బయటకు వచ్చాడు. రెండో వాడు యాకోబు. యాకోబు తన చేత్తో ఏశావు మడిమిని పట్టుకొని బయటకు వచ్చాడు. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేసిన సబ్జెక్ట్లోకి వస్తున్నప్పుడు మనం ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఏశావు జీవితం అంతా కూడా అరణ్యవాసే. ఏశావు జీవితం అంతా కూడా ఇంట్లో ఉండేవాడు కాదు. మొరటోడంట. ఎవరు? ఏశావు మొరటోడుగా ఉండేవాడు ఏశావు. గ్రామీణ ప్రాంతవాసి అంటే ఇతను. మళ్ళా ఎవరితను? గ్రామీణ ప్రాంతవాసి. ఎక్కువగా ఆడలేదంటే ఇతను మైదానంలో ఉండేవాడు అంట. ఎక్కువగా ఉండేవాడు మైదానాల్లోనే తిరగతా. దేంట్లో నేర్పు సంపాదించాడంటే వేటాడుటంలో నేర్పు సంపాదించాడు. వేటాడుటంలో నేర్పు, కొంతమందికి మాటల్లో నేర్పు, పనుల్లో నేర్పు, వాళ్ళ పద్ధతుల్లో నేర్పు, చూపుల్లో నేర్పు. కొంతమంది కానీ మాట్లాడారంటే మనం మాట్లాడినాం అంటే వాళ్ళు మాట్లాడుతుంటాయంటే అబద్ధాన్ని కూడా నిజమురా ఇదని అనిపిస్తుంది. తడికి కట్టినట్టే ఉంటుంది వాళ్ళ మాటలు. ఏశావు వేటాడుటయందు నేర్పరి గలవాడై అరణ్యవాసిగా జీవిస్తూ గ్రామీణ ప్రాంత వాసిగా మొరటోడుగా ఉన్నాడు. ఏశావు మొరటోడుగా ఉన్నాడు. యాకోబు ఉన్నాడు. ఎవరు? వాళ్ళ తమ్ముడు యాకోబు. యాకోబు ఎట్టున్నాడంట? సాధువై ఎట్టున్నాడు? ఆయన గుడారములలో నివసించుచుండెను. సాధువై గుడారములలో నివసించుచుండెను. సాధువై అంటే అర్థమైంది నెమ్మది కలిగినటువంటి వ్యక్తి. గుడారాలు ఉండేది. ఏ గుడారాలు? ప్రత్యక్షపు గుడారాలు. దాని తరువాత ఆలయాలు వచ్చాయి, మందిరాలు. తరువాత సమాజ మందిరాలు.
సమాజ మందిరాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, గుడారం అంటే దేవుని ఆలయమే, దేవుని సన్నిధే. యాకోబు నెమ్మది కలిగిన వాడై సాధువై గుడారాల్లో జీవించేవాడు. గుడారాల్లో జీవిస్తూ తన తల్లి రిబ్కా దగ్గర వంట పని నేర్చుకునేవాడు, తన తల్లికి సహకరించేవాడు, తన తల్లికి సహకారంగా ఉండేవాడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఏశావు నేర్పరి అరణ్యవాసిగా మైదానములో జీవిస్తూ గ్రామీణ ప్రాంతవాసిగా ఉండేవాడు. మరటోడు ఎవరు? ఏశావు. యాకోబు సాధువై గుడారాల్లో జీవించి తన తల్లి ఏ పని చేస్తుందో పని నేర్చుకునేవాడు యాకోబు. సహజంగా ఇద్దరు బిడ్డలు పుట్టారనుకో, ఇద్దరు బిడ్డలు పుడితే ఒకరికి తండ్రి పోలిక అంటే తండ్రి మాటలు, తండ్రి చేస్తాడు, ఒకరికి తల్లి చేస్తాలు వస్తాయంట. మీరు బాగా అర్థం చేసుకోండి. ఏశావు కూడా ఒంటెల మీద తిరిగేవాడు. ఇస్సాకు కూడా ఒంటెల మీద తిరిగేవాడు. ఎక్కడ తెలుస్తుందంటే మనకు రిబ్కా పెళ్లి చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఈ ఇస్సాకు ఒంటెల మీద నడుచుకుంటా పొలంలో ధ్యానిస్తా తిరుగుతా ఉండేవాడు. ఇస్సాకు ఒక విధంగా ఆలోచన చేస్తే ఇతను అరణ్యవాసే, కానీ అరణ్యవాసిగానే ఉంటూ ఇస్సాకు లాంటి ప్రార్థనా జీవితం ఏశావులో లేదేమో. యాకోబు అయితే రిబ్కా ఏ విధంగా అయితే ఇంట్లో నుంచి బయటికి పోయేది కాదంట. ఎవరు? రిబ్కా ఇంట్లో నుంచి బయటికి పోయేది కాదు. అదే అలవాటు ఎవరికి వచ్చింది? కొంతమంది ఉంటోళ్ళ, కొంతమంది పిల్లలు ఉంటారే, వాళ్ళే పెద్దవాడు చిన్నవాడు కూతురు అనుకో ఇంట్లోనే ఉంటారు. కొంతమంది బయటికే పోగలడు, కొంతమంది లోకం దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడికి అంతా నాయన పోలికిడిగా, వీడికంటే అమ్మ పోలికిడిగా అని అంటుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే తల్లి అలవాట్లు కొంతమందికి వస్తాయి, తండ్రి అలవాట్లు కొంతమందికి వస్తాయి. మీరు బాగా ఆలోచన చేయండి. మన నిజ జీవితంలో ఆలోచన చేస్తే ఇద్దరు బిడ్డలు పుడితే ఇద్దరు బిడ్డకు ఒకరికి తండ్రి పోలిక, తండ్రి మాటలే, తండ్రి చేష్టాలే ఉంటాయి. అర్థమైపోతుంటారు మనకు తండ్రి చేస్తాడు. ఒక్కొక్కరికి తల్లి చేస్తానంటాయి, తల్లి పోలిక, తల్లి అలవాట్లు ఉంటాయి ఒక్కొక్కరికి. ఈ కారణం మనం ఆలోచన చేస్తే ఈ ఏశావు అరణ్యవాసిగా ఉన్నాడు, యాకోబు ఎట్టున్నాడంట గుడారవాసిగా సాధువై గుడారాల్లో జీవిస్తూ అమ్మ చేసే వంట నేర్చుకుంటూ. ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లలు ఉంటారు కదా, తల్లికి సహాయం చేస్తూ కొంతమంది ఉంటారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. కొంతమంది పిల్లలు చాలా పని చేయించారు, వాళ్ళు మంచంలో కూర్చోబెడతారు, కూర్చోరా, వాళ్ళకే ప్లేట్ అందిస్తుంటారు. వాళ్ళకే ప్లేట్ అందిస్తుంటే కొంతమంది వాళ్ళ పనులు చేయించరు, వాళ్ళు పనులు చేయరు. తండ్రి కష్టపడుతుంటే కొడుకు అట్టే ఉంటాడు, కొడుకు కష్టపడుతుంటే అట్టే ఉంటాడు. భర్త కష్టపడుతుంటే భార్య మాత్రం షో చూస్తూ ఉంటుంది, భార్య కష్టపడితే భార్య మాత్రం మ్యూజిక్ లాగా చూస్తూ ఉంటాడు. అదే మర్యాద అనేది లేదు జనానికి ఈ రోజుల్లో. ఇస్సాకు అలవాటు ఏంటంటే భోజన ప్రియుడు ఇస్సాకు. ఏశావు తెచ్చే మాంసం అంతా తింటూ ఇస్సాకు బహుగా ప్రేమించాడు. అబ్బా, నా కొడుకు తెస్తున్నాడయ్యా మాంసం, నా కొడుకు మంచి మాంసం తెస్తున్నాడు. రిబ్కా యాకోబును ప్రేమించింది. మీకు తెలుసా, నా బిడ్డ తిరిగేవాడు కాదు, ఆమేన్, నా బిడ్డ నా దగ్గరే ఉంటాడు. ఒక్క వంట పనే కాదు సుమా, గుర్తుపెట్టుకో. రిబ్కా ఏ విధంగా అయితే కష్టాలు పడ్డాదో, బాధలు పడ్డాదో, ఏ విధంగా దేవుని ఆత్మ చేత నింపబడ్డాదో అన్ని కూడా యాకోబుకి ముక్కు బాగా నేర్పించింది. ఈరోజు నీ బిడ్డలకి ఎట్లా నేర్పిస్తున్నావు?
నీ కూతురు నీ కొడుకులుంటే ఎలా జీవిస్తున్నావు? సరే ఆలోచన చేయాల. ఈ కూతురికి అంతా వాళ్ళ నాయన పోలిక, వాడికి నా పోలిక అంటుంటారు. ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు? తల్లికి సహాయం చేసేవాడు యాకోబు. ఈరోజు మన బిడ్డలు మనకి సహాయం చేయాలి, లేదా నేర్పించుకోవాలి వాళ్ళకి. వాళ్ళు హ్యాపీగా కూర్చొని ఉంటారు. మనం పెద్దోళ్ళు ఇట్లా అంటుంటారు తెలుసు, తల్లిదండ్రులు. ఇప్పుడు హోటల్లో సర్వర్లు ఉంటారు, ఎట్లుంటారు అన్నప్పుడు కొన్ని కుటుంబాలు సర్వర్లు. ఉప్మా, చపాతి, పూరి, పొంగల్ అంటుంటారే కొంత సర్వర్లు. వాళ్ళు మధ్యలో అవి కూర్చోబెడతారు. నేనేం చేయొద్దు అని వాళ్ళు కూర్చోబెడతారు. నేను మాత్రం అందిస్తూ ఉంటారు. ఏమవుతుంది? దేవుని బిడ్డారా, ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజంట ఏసావంట వేటాడుట యందు అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే యాకోబు ఏం చేశాడు తెలుసా? చిక్కుడుకాయల వంటకం, కలగూర వంటకం చేసుకున్నాడు. అప్పట్లో మా అమ్మ చనిపోయినప్పట్లో మా నాయన పనికి పోయేది కదా. నేను కూడా కొన్ని కూరలు నేర్చుకున్నా. ఒక చేపల కూర తప్ప అన్ని వండుతా, అన్నీ నేర్చుకున్నాను నేను. పాస్తం ఎప్పుడైతే చేసుకున్నా ప్రాక్టీస్ అంతా పోయింది. ఎందుకంటే ఆమె చేసి పెడుతుంది, ఆమె నాకు చేసి పెట్టేది. ఆమె అంటుండేది, నేను చేసి పెడితే తింటా ఉండవు నువ్వు, నేను చచ్చిపోతే వెంట చేస్తానని అడిగింది. నీకేమీ తెలియదు, ఇంట్లో ఏ వస్తువు ఉండేది కూడా నీకేమీ తెలియదు, నేను చచ్చిపోతే ఎట్ట బతకతాను అని అడిగింది. అప్పుడు నేను ఏం చేసేదంటే, అప్పట్లో ఒక కూర రెడీమేడ్గా చేసుకునేది నేను. అంటే తొందరగా చేసుకోవాలంటే కుదరదు కదా, ఆకలి వేస్తూ ఉంటుంది కాబట్టి ఏం చేసేదంటే ఒక పళ్ళెంలో నూనె పోసి కారం వేసేది. దాంట్లో కారం వేసి ఎర్రగడ్డ ముక్కలు పోసేసేది, బాగా తిప్పేది. అదే కూర భలే టేస్ట్ ఉంటుందా తింటుంటే. ఆ సాల్ట్ వేయాలి, ఉప్పు వేసేది. ఆ విధంగా రెడీమేడ్గా నేర్చుకుంది కొన్ని. నేను పప్పుచారు పని చేస్తాను, నేను వంకాయ కూర, ఇవన్నీ మామూలు ఎన్ని సహజంగా ఈ కూరలు చేస్తాను. పప్పుచారు మాత్రం పని చేస్తాను. అన్ని కూరలు నేర్చుకునేటప్పుడు నేనే నేర్చుకున్నాను. తప్పదు, ఇంకా నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు యాకోబుకి ఎవరు నేర్పించారు? ఆత్మీయత ఎవరు నేర్పించారు? నీ బిడ్డలకి చదువు నేర్పిస్తున్నావు, ఉద్యోగం చేయరని చెప్తున్నావు, బడికి పోరని చెప్తున్నావు, మంచి బట్టలు వేసుకొని చెప్తున్నావు, మంచిగా జీవితం చెప్తున్నావు. ఆత్మీయత నేర్పించడం బిడ్డలకు నువ్వు ఆత్మీయత నేర్పించడం. 10 మంది నా బిడ్డ గౌరవం ఉండాలి, మంచిదే, గౌరవం ఉండాలి, బాగుండాలి. కానీ ఆత్మీయత నేర్పించవా బిడ్డలకి? భక్తి నేర్పించవా బిడ్డలకి? పరిశుద్ధత నేర్పించవా? గుడారాల్లో జీవించి గుడారాల్లో ఉంటూ అన్ని నేర్చుకున్నాడు యాకోబు. ఒక విషయం చెప్తాను మీకు. యెరూషలేములో కనిపెడతా ఉన్నాడంట సిమియోను. ఆ గుడారంలో యెరూషలేములో కనిపెడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువును చూశాడు. ఎవరు? సిమియోను. ఈనాడు ఈ గుడారములో చాలా మంది కనిపెట్టడం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కనిపెడుతున్నారు. ఇంట్లో ఏం కనిపెడతావు నువ్వు? ఇంట్లో ప్రార్థన వద్దని కాదు, చేసుకోవాలి. ఇంట్లో ప్రార్థన చేసే సమయం కూడా ఉంది. నిజంగా నేను అనుకుంటున్నాను, చాలా సందర్భాల్లో ఇల్లది చర్చిదే కదా, పక్కనే సరుకులోకి వెళ్ళిపోయి చర్చలకు వచ్చేది ప్రార్థనకి. ఎప్పుడో ఒకసారి వచ్చేది ప్రార్థన, ప్రార్థనకి చర్చలోకి ఎప్పుడు ప్రార్థన గదిలో వెళ్ళిపోతా ఉండేది. ఇప్పుడు ఇక ఇల్లు లేదు, దేవుడి స్థానికి అయిపోద్ది అనుకోలే, వేరే విషయం. ఇప్పుడు ఆడ చర్చే గుడారంలోనే ఉండాలి. నాకు గుడారంలో ఉంటానని కనిపిస్తున్నా. నాకు అర్థమైంది, ప్రభువా నిజంగా ఇల్లుందని నీ గుడారంలోకి రాకుండా ఎంత తప్పు చేశానయ్యా. ఇప్పుడు అన్ని చూపిస్తా ఉన్నా కదా ప్రార్థనలో. దేవుని ఆత్మ అభిషేకం
అన్నీ చూపిస్తున్నాడు దేవుడు, అన్ని దేవుడు ఆత్మతో నింపుతున్నాడు. రెండోది వాణి కూడా చూపిస్తున్నాడు. ఊరాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఉంటే నా దగ్గరకు వచ్చి, అంటే నెట్ దోతలు ఆడ ప్రార్థన చేసుకుంటున్నాను, నా దగ్గరకు వచ్చి చూస్తాను, దగ్గరకు వచ్చి చట్ట నా దగ్గరకు వచ్చి మీరైతే ఉంటుంది, మీరైతే దోతలు తెంపుకొని పరాలి అంటే బాగుంది. పెట్టుకోండి, మీకు జరగబోయే వాక్యం చెప్తా ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. యాకోబు వంట చేసుకున్నాడు, ఏసావు ఏం చేశాడు? మాంసం తేవటం, వేరెవరు చేస్తుంటే తింటా ఉంటాడు, వేరే విషయం. అప్పుడు వచ్చేసాడు ఎక్కడికి? తమ్ముడు కాడికి. తమ్ముడా తమ్ముడా ఒక్కరంతా నాకు ఆ కూర పెట్టరా, ఆ కూర పెట్టరా, ఆ చచ్చిపోతున్నాడు పాప, ఆకలేస్తుంది అన్నాడు. అప్పుడు ఏమన్నాడు యాకోబు? అమ్మా ఊరకనే పెడతానా, నీ చేసేటప్పు హక్కు నాకు ఇస్తే నేను పెడతాను అన్నాడు. అసలు వాస్తవంగా ఈ మాట అనొచ్చు యాకోబు? అనకూడదు. అది కరెక్ట్, వాళ్ళు అన్నా కదా, అనకూడదు. ఏమని? ఒరే కూర పెట్టాలని అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు వద్దనుకో, ఇప్పుడు నేనన్నా అనుకో, వేరే మామూలు కూర పెట్టాను అనుకో, కూర పెడితే కానీ 200 ఇస్తే పెడతానట్లుంటుంది మామూలుగా. 200 అడుగుతుంది కూర పెట్టమంటారా అని అనుకుంటున్నా. ఏమన్నది యాకోబు? ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే నేను పెడతా, నాకు పెట్టాడు. దానికి ఏమన్నాడు? చదువుతాను దానికి కింద చూడండి, 30 వచ్చాను, 31. అందుకు యాకోబు అడగగా ఏసావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు నేను? అంటే ఇతను అరణ్యవాసి కాబట్టి దాని విలువ తెలియలే. ఆ గుర్తుపెట్టుకో, నువ్వు అరణ్యవాసిగా ఉంటావు, ఇప్పుడు గుడారవాసిగా లేవు. అరణ్యవాసి దగ్గర ఆత్మకి తెలియట్లా, పరిశుద్ధకి తెలియట్లా. ఈ రోజున ఏది మంచిగా ఏది చెడ నీకు తెలియట్లే. నువ్వు అరణ్యవాసినే, గుడారవాసి కాదు. నువ్వు అరణ్యవాసి కాబట్టి అతను ఏమన్నాడు? ఈ చేస్తున్న తప్పుకు నాకు దేనికి హక్కు, సాగుపోతున్నాను. రెండోది ఇంకో మాట అన్నాడు ఏసావు. నిజంగా ఏసావు కానీ జ్ఞానం కానీ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు నువ్వా, నేను ఎన్నని నా చేసినప్పుడు నీకు ఇస్తానా, పోటీ పెట్టబోదు పో అని అన్నారా మామూలుగా. ఆ మాట అనకుండా ఏమన్నాడు? నాకెందుకయ్యా ఈ చేస్తున్న హక్కు, నాకెందుకయ్యా ఈ పదవి, నాకెందుకయ్యా ఈ పరిచర్య, నాకెందుకయ్యా ఇది, నాకెందుకయ్యా ఈ భక్తి, ఏ భక్తి లేకపోతే, నాకెందుకు ఆత్మీయ జీవితం ఏది లేకపోతే, నాకెందుకు? అందుకే ఎబ్రీ పత్రం ఉంది కదా, ఒక్క పూట కూటి కోసం తను చేస్తున్న హక్కులు అమ్మివేసిన ఏసావు లాంటి భ్రష్టుడు వ్యభిచారిలో ఉన్నాడేమో చూసుకోమన్నాడు. నాకెందుకైతే అంతనా? రెండోది జ్యేష్ఠత్వపు హక్కు గురించి ఆ విలువ యాకోబుకు తెలుసు. ఎందుకు తెలుసు యాకోబుకు? చెప్పండి, ఎందుకు తెలుసు? అదే అందరూ చెప్పండి కొట్టండి. ఎందుకు తెలుసు అంటే గుడారపు వాసి కాబట్టి. జ్యేష్ఠత్వపు హక్కు అంటే అర్థం ఏంటంటే పెద్దోడికి విలువ ఉంటుంది, కుటుంబంలో పెద్దోడికి విలువ ఉంటుందంట. రెండోదంట మనం బాగా ఆలోచన చేస్తే పెద్దోడికి పెద్ద కొడుకు హక్కు ఉన్నవాడు కుటుంబ నాయకుడు అవుతాడంట. బాగేనండి, ఈ జ్యేష్ఠత్వ హక్కు గురించి చెప్తున్నాం మీకు. పెద్ద కొడుకు హక్కు ఉన్నవాడు కుటుంబ నాయకుడు అవుతాడంట. రెండోది ఆ దేశం గురించి, దీవెనల గురించి, వాగ్దానాలకు వారసుడు అవుతాడంట. ఆ దేశం గురించి, వాగ్దానం గురించి వారసు అవుతాడంట. అంతేగాక మాకు ముఖ్యమైన పాయింట్, అంతేగాక లోక రక్షకుని రాకకు సంబంధించిన వాగ్దానం కూడా అతడే అవుతుందంట. ఇన్ని క్వాలిటీస్ ఉంటే ఏమన్నాడు? ఈ చేస్తున్న తప్పు నాకు దేనికని అన్నాడు. రెండోది ఇంకో విషయం చెప్తా.
తండ్రి ఆస్తిలో 200 పెద్దోడిగానంట. అందుకోసం అడిగాడు. ఎవరు? యాకోబులో ఏముదించింది? నక్షత్రం. అది దేవుని రాక. జ్యేష్ఠతపు హక్కుని కాలదనుకున్నాడు. ఎవరు? ఏశావు. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని. మామూలు సస్తున్నాడు. ఈయన సస్తున్నాడు. ఇది అబద్ధమే కదా. మొరటోడు అదే చెప్పాడు. మొరటోడు చెప్పాడు అదే. ఇప్పుడు ఒక పూట కూటి కోసం జ్యేష్ఠతపు హక్కుని అమ్మేసుకున్నాడే. నేను చావబోతున్నాను. ఈ దేనికి ఇప్పుడు ఎట్లుంటుందంటే, జ్వరం మామూలుగా వచ్చింది అనుకో, ఒకవేళ నన్ను అడిగారు అనుకో, జ్వరం, అబ్బా భలే జ్వరం, భలే సరే కాలు నొప్పి అనుకో, చిన్న నొప్పి అంటే అబ్బా కాదన్న ఆయన, తల నొప్పి అనుకో, లైట్గా నొప్పి వచ్చింది అనుకో, ఒకవేళ పాస్ట్ అడిగినట్టు ఒకనాటి నొప్పి కాదు ఇది, గుడికి రమ్మంటాడండి, ఒకనాటి నొప్పి కాదు ఇది. తర్వాత బాధలు, ఈ బాధలు పడలే ఉన్నాయి, ఒకనాటి బాధ కదా. చిన్న పిల్లలు ఆడుస్తుంటే అది బాధ వాళ్ళకి. చిన్నపిల్ల ఆడుస్తుంటే అబ్బా ఇది ఒకనాటి బాధ కాదయ్యా, ఒకనాటి బాధ అంటే అబద్ధాలు. అతనే ఉంటాడు, నేను చావబోతున్నాను అన్నాడు, అబద్ధం చెప్పేస్తాడు. దేనికోసం? ఫుడ్ కోసం, కూర కోసం, కూడు కోసం. అంటే ఆ కడుపులో ఏం బాగలేదయ్యా. అబద్ధాలు దేవుని దృష్టిలో చెప్పకూడదు, దైవ సేవకులకు చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రమాదం అది, ప్రమాదం. ఆత్మీయంగా చచ్చిపోతాం కదా మనం, చాలా ప్రమాదం అది. మీకు అర్థం కావట్లేదు చాలా మందికి. సాధు సుందరసేన భక్తుడంట, ఆయన సువార్త చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన హిస్టరీ చదివితే నాకు తెలిసింది, పోతా ఉన్నాడు. ఆయన హేళన చేసేదానికి, ఆయన ఎగతాళి చేసేదానికి, దేవుడు ఆయన ఎగతాళి చేసేదానికి ఒక ప్లాన్ చేస్తారు యమనస్తులు. ఏం చేశారంటే, ఒకరిని బండేసేసారు, ఒకరిని బండేసి దుప్పుడు కప్పేశారు. దుప్పుడు కప్పేసి రే సచ్చినట్టు యాక్షన్ చేయజేయమన్నాడు. వాడు దుప్పుడు కప్పేశారు, ఇక్కడ చచ్చిపోయిన యాక్షన్. ఆయన సుందర్ సింగ్ గారు వచ్చారు. అయ్యా మా ఫ్రెండ్ చనిపోయాడు అయ్యా, ఇప్పుడే బాగుండాడయ్యా, ఇప్పుడే గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడయ్యా, అయ్యా కొంచెం డబ్బులే మాకు వాటికి అంటే ఆయన్ని హేళన చేసేదానికి, మోసం చేసేదానికి అన్నమాట. డబ్బులయ్యా వాడికి దహన సంస్కారం చేయాలి కదా అయ్యా అంటే మా ఆయన ఆ డబ్బులు అంతా సంచులు వచ్చి పాపం చిన్న తీసి పాపం వాడికి ఇచ్చాడు. ఇచ్చి తర్వాత ప్రార్థన చేశాడు, ప్రభువా నీ బిడ్డ ఆత్మను తీసుకొని అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? నీ బిడ్డ ఆత్మను నువ్వు తీసుకున్నావు ప్రభువా, బిడ్డలకి ఆదరణ ఓదార్పు తెచ్చి, సైన్స్ శాస్త్రంలో మనం ఆదరణ ఓదార్పు తెచ్చి ప్రార్థించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్బా అక్కడ నవ్వు కాదు, నవ్వుకుంటా అబ్బా పురుడు కొట్టించావరా, ఇదంటే ఇది భక్తే అని చెప్పి పురుడు కొట్టించి అబ్బా నవ్వుకుంటూ చెప్పి వాడు ముసుగు తీసుకురా లేరా అన్నారు. వాళ్ళు వేస్తే కదా, ఒరే లేరా ఓరే లేరా ఏడుస్తాడు. లేలా వాడు చచ్చాడు. పరిగెత్తారు మళ్ళీ కాడికి, అయ్యయ్యా నీకు దండం పెడతానయ్యా, మేము ఈ విధంగా యాక్షన్ చేసామయ్యా, ఇప్పుడు చచ్చిపోయాడయ్యా అంటే ఆయన అన్నాడు, ఆయన తీసుకున్నాడయ్యా, నేనేం చేయలేదు. ఆయన తీసుకున్నాడు, నేను ఆయన ఏం అడిగేది, నేను వినిపించున్నాను, నేనేం చేయలేదు. దేవుని బిడ్డలు చూడండి, అబద్ధం. ఇతనికి అంత ఆకలేం కాల, అలసిపోయాడు. ఏది దేనికోసం? అరణ్యవాసి, మైదానాల్లో తిరుగుతా అవి ఈ కొట్టుకుంటా తిరుగుతా వచ్చి ఏది ఆకలి ఆస్తున్న దానికి నేను సస్తున్నాను, సరిపోతున్నాను అన్నట్టుగా చెప్పాడు. నాకెందుకు ఈ చేస్తూ, నాకెందుకు అన్నట్టులా. చిన్న బాధ వేస్తే ఎందుకప్ప ఈ కష్టం, ఈ బాధ చేస్తే బాగుందా అంటున్నా మనం. ఎందుకు ఈ కష్టం, ఈ బాధ, చచ్చిపోతే బాగుంది. ఇప్పుడు అంటున్నారు సంతోషపడి మాత్రం రా మాట. దిగులు ఉన్నప్పుడు ఎప్పుడు భర్త ఏదన్నంటే, భార్య ఏదన్నంటే, బిడ్డలు ఏదన్నామంటే, ఏదో కుటుంబ సమస్య వస్తే ఇక లాభం లేదు. ఎందుకంటే చచ్చిపోతే బాగుంటుంది. ఇక అదే మాట
సైతం అంటది చచ్చిపో చచ్చిపో, మీకు మార్గం చూపిస్తారా మన దగ్గర రా. సైతం ఏం చేస్తా తెలుసా? చచ్చిపోతాం, వెరీ గుడ్, అదే మాట మీద నేరుగా ఆ వేడి బస్సులో పడిపో, నేను గురేసుకో, కాల్చుకో, అయ్యా సలహాలిస్తా సాధారణ. నీ నోటు గుండా చావు అనే మాట రాకూడదు. ఏం సాధిస్తావు? సచ్చి నువ్వేం చచ్చిపోతావు, నీ అనుకున్నది ఏడవాలి, ఇంకా తిట్టుకుంటావు. వాడు ఒట్టాగా చచ్చిందిరా నాయన, ఇవి ఉద్దుతో నా మాట్లాడలేదు, చచ్చిపోయిందని వాళ్ళు బాధపడాలి నీ గురించి ఉండాలి. దేవుడు పెట్టారా? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠతకు హక్కును అమ్మి వేసేడు ఎవరు? ఏశావు. ఈ రోజున యాకోబు గుడారవాసిగా ఉన్నాడు, ఏశావు ఎట్టున్నాడు? అరణ్యవాసిగా ఉన్నాడు. ఈ రోజున అరణ్యవాసిగా ఉన్నావా, గుడారవాసిగా ఉన్నావా? అదే యెరూషలేము దేవుల అన్నా ప్రవక్తని ఏం చేసిందని 84 సంవత్సరాలంట ఉపవాస ప్రార్థన చేస్తుందంట. ఉపవాస ప్రార్థన చూడండి. ముషిలా అని అది ఆడుందయ్యా, ఆమె చర్చిలో ఉంది. కుర్రోళ్ళు ఆడుంటారయ్యా, అరణ్యవాసులే. యంగ్స్టర్స్ అరణ్యవాసు, వాళ్ళు ఇంట్లో ఉండరు. వాళ్ళ అక్కడికి ఫోన్ చేసి ఇంట్లో ఉందా అట్లా ఇది దగ్గర వస్తుంది నాకు మాట్లాడు, ఇంట్లో కూర్చోటం, ఆ మాట వాళ్ళు గుర్చుకొని మాట్లాడు, ఇల్లు గుర్చుకొని మాట్లాడుకోవటం. ఇయ్యాలా పరిస్థితుల్లో ఈ ఫోన్ ఒకటి వచ్చేసి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏడు చల్లాంటి కూడా ఫోనే, ఏడు చేయడం కూడా ఫోనే. ఎక్కడో బాగుంటే ఆడదాకొచ్చి మాట్లాడుకుంటాం. ఏశావులాగా అరణ్యవాసిగా ఉండకూడదు. ఎట్లున్నా మనం గుడారవాసిగా ఉండాలి. గుడారవాసిగా ఉంటే ఎంత అధికత వచ్చేసింది. అన్న ప్రవక్తని కూడా యేసుని కనులారా చూసింది గుడారంలో ఉంటే. నీకు అర్థం కావట్లే అసలు. ఒక ఆదివారమే చాలనుకుంటున్నావు నువ్వు, ఒక ఆదివారం చాలనుకుంటున్నావు. ఈ బాధలు, కష్టాలు, శోధనలు దేవుని దగ్గరికి రావాలే కానీ ఈ బాధలు దూరంగా పెట్టకూడదు. అది నేర్చుకుంటున్న జనాలు. బాధలు వచ్చే టక్కున ఆగిపోవటం, సమస్యలు టక్కున ఆగిపోవటం. ఇది పెరిగి బిల్డింగ్ లాగా తయారైపోతాయి. బిల్డింగ్ ఇప్పుడు నీకు శ్రమ వచ్చిందనుకో, నువ్వు దేవుడు రాలేదనుకో, మాకు అంతస్తు వస్తుంది, 2 అంతస్తు, 3 అంతస్తు, పైకి వెళ్ళిపోతావు. అంతస్తు లేదు, సమస్యలు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే అంతస్తులన్నీ కూలిపోతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పెట్టారా? ఒక్క ప్రశ్న వేసుకుందాం. దేవుని గుడారంలో ఉన్నాడు కాబట్టి యాకోబుకి జ్ఞానం వచ్చింది. ఏశావుకి మాత్రం గుడారంలో లేడు కాబట్టి ఆ జ్ఞానం ఏశావుకి రాలేకపోయింది. రోజున నీ ఇంట్లో ఉన్నావు కాదంతా ఉండాలి, ప్రార్థన చేసుకుంటున్నావు. కానీ దేవుని గుడారంలోకి వస్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది. అర్థం కావట్లేదు, నీకు ప్రశాంతంగా ఉంటుంది మందిరంలో. నేను ఎవరు డిస్టర్బ్ చేసేవాడు లేరు, పిలిచేవాడు లేరు, కేవలం చేసి తగ్గవాడు లేరు. నువ్వు ఇంట్లోకి ప్రార్థన చేస్తే వాడి కింద పడేయటం, చెమ్ము పడేయటం, ఆవు రావటం, ఈడు రావటం, వాడు రావటం, ఈడు రావటం. నువ్వు ఏం చేస్తావు ప్రార్థన దేవునికి? అందుకే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసేవాడు దావీదు. ఎల్లప్పుడూ దేవుని కనిపెట్టుకో ఉంటాడు. సుమయోను దేవుని కన్నులారా చూశాడు. పరిచర్య చేసుకుంటా ఉండేది అన్న దేవుని చూసింది. రోజున గుడార వాసిగా జీవించాడు యాకోబు. తల్లి దగ్గర వంట నేర్చుకున్నాడు, ఆత్మీయత నేర్చుకున్నాడు. అరణ్యవాసిగా ఉన్నాడు ఏశావు. జ్ఞానం నేర్చుకోలేకపోయినాడు. జ్యేష్ఠ హక్కుని వదులుకున్నాడు, తృణీకరించాడు. విలువ తెలియదు అక్కడికి, అతనికి విలువ తెలియలా. భక్తి విలువ తెలియట్లేదు చాలా మందికి, ఆత్మీయత విలువ తెలియట్లేదు చాలా మందికి, వాక్య విలువ తెలియట్లేదు చాలా మందికి. ఏశావుకి ఏ విధంగా తృణీకరించేశాడు, ఏదైనా విలువ తెలియలేదు, అదే విలువ చాలా మందికి తెలియట్లేదు. నువ్వు గుడార వాసిగా జీవించు. దేవుని కుటుంబాన్ని దీవిస్తాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం.